అనగనగా ఒక అడవిలో ఏనుగుల గుంపు నివసించేది. ఆ గుంపులో ఒక పెద్ద ఏనుగు ఉండేది. అది తన బలంతో, పెద్ద శరీరంతో చాలా గర్వంగా ఉండేది. అదే అడవిలో ఒక చెట్టు కింద ఎలుకల గుంపు నివసిస్తూ ఉండేది. ఒక వేసవి కాలంలో అడవిలో నీటి కొరత ఏర్పడింది. దాంతో ఏనుగుల గుంపు మంచి నీటి కోసం వెతకడం మొదలుపెట్టాయి. చివరికి ఒక పెద్ద సరస్సు కనిపించడంతో ఆ ఏనుగులన్నీ ఆ సరస్సు వైపు వెళ్లసాగాయి. ఆ సరస్సుకి వెళ్లే దారిలోనే ఎలుకల గుంపు నివసించే ప్రదేశం ఉంది. ఏనుగులు గుంపుగా నడుస్తూ వెళ్తుంటే వాటి పెద్ద పాదాల కింద చాలా ఎలుకలు నలిగి చనిపోయాయి. ఎలుకల రాజు ఇది చూసి చాలా బాధపడ్డాడు. అప్పుడు ఎలుకల రాజు ఏనుగుల రాజు దగ్గరకు వెళ్లి ఇలా వేడుకున్నాడు. ఏనుగుల రాజా, దయచేసి మా నివాస స్థలాన్ని నాశనం చేయవద్దు. మీరు వెళ్లే దారిని మార్చుకోండి. మా చిన్న జీవులను రక్షించండి. మేము మీకు భవిష్యత్తులో ఏదైనా సహాయం చేయగలం. ఏనుగుల రాజు ఎలుకల మాటలు విని పెద్దగా నవ్వింది. మీరు చిన్న ఎలుకలు, మేము పెద్ద ఏనుగులం. మీరు మాకు ఎలా సహాయం చేయగలరు? అని అహంకారంగా అడిగింది. కాని ఎలుకల రాజు పదేపదే వేడుకోవడంతో ఏనుగుల రాజు వాటిపై జాలిపడి వేరే మార్గంలో వెళ్లడానికి అంగీకరించింది. కొద్ది రోజుల తర్వాత వేటగాళ్లు వేసిన వలలో ఏనుగుల గుంపు చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా ఆ వలనుంచి బయటపడలేకపోయాయి. అప్పుడు ఏనుగుల రాజు పెద్దగా అరవడం మొదలుపెట్టింది. అరుపు విన్న ఎలుకల రాజు తన సైన్యాన్ని వెంట తీసుకొని వచ్చింది. ఎలుకలన్నీ కలిసి తమ పదునైన పళ్లతో వలలను కొరికి ఏనుగులన్నింటినీ రక్షించాయి. అప్పుడు ఏనుగుల రాజు ఎలుకల దగ్గరకు వెళ్లి, మిమ్మల్ని చూసి నవ్వినందుకు మమ్మల్ని క్షమించండి. మీ చిన్న శరీరాన్ని చూసి మిమ్మల్ని తక్కువగా అంచనా వేశాం. మీరు చాలా గొప్పవారు అని చెప్పింది. అప్పటి నుంచి ఏనుగులు, ఎలుకలు మంచి స్నేహితులుగా మారాయి. నీతి: చిన్నవాళ్లని ఎప్పుడూ తక్కువగా చూడకూడదు. ఎవరి సహాయం ఎప్పుడు అవసరం అవుతుందో చెప్పలేము. ఏనుగు